హాయ్ అండి మిత్రులందరికీ, రైతులందరికీ వెల్కమ్ అండి. ఇది మన ఛానల్ అనేది చాలా రోజులకి మళ్ళీ ఒక మంచి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం చెత్త నుండి సంపద తయారీ చేసే విధానాన్ని 2014 గవర్నమెంట్ వచ్చినప్పుడే ఆ ప్రాసెస్ యూనిట్లన్నీ ప్రతి పంచాయతీకి శాంక్షన్ చేశారు. తర్వాత అప్పుడు ఈ ఊర్లలో ప్రతి సైకిల్ ఇచ్చి ఆ చెత్తను తీసుకుని వెళ్ళి వర్మీ కంపోస్ట్ చేసే విధానాన్ని శ్రీకారం చుట్టారనమాట. తర్వాత వచ్చే గవర్నమెంట్లో కొంచెం అది డిలే అయింది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ చాలా ముందుగా ప్రతి పంచాయతీలో కూడా ఈ వర్మీ కంపోస్ట్ని తయారు చేసుకోవడానికి మళ్ళీ కృషి చేస్తుంది. మా పంచాయతీలో మా ఎంపీడీఓ గారు వచ్చి ఇచ్చేసారనమాట. ఈ వర్మీ కంపోస్ట్ 45 డేస్లో తయారవుతుంది. మీ పంచాయతీలో కూడా ఇలాగే వర్మీ కంపోస్ట్ విధానం అనేది తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు చుట్టుపక్కల ఉన్న రైతులందరూ వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చి మీ పొలాలకు యూజ్ చేసుకుని సేంద్రియ వ్యవసాయ విధానానికి తోడ్పడే అవకాశం మనకు ఉంది. నత్రజని అనేది మనకు ఉపయోగపడుతుంది. అవన్నీ మనకు ఇండివిజువల్గా కూడా మనం చేసుకోవడానికి అక్కడి నుంచి మనం ఎర్రగడ్డ తెచ్చుకొని మనం కూడా చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఇటువంటివన్నీ చేస్తుంది. మన ఎంపీడీ కూడా స్వయంగా వచ్చి ఆ ఎర్రలని రిలీజ్ చేస్తున్నారు చూడండి. అలాగే ఈ పంచాయతీ సంస్థ సచివాలయం సిబ్బందితో కలిపి వచ్చి అది ఓపెన్ చేశారనమాట. ఇలాగ వర్మీ కంపోస్ట్ మనం ఇండివిజువల్గా తయారు చేసుకోకపోయినా మన పంచాయతీలో ఉన్న ఈ యూనిట్కి వెళ్తే మనం అక్కడి నుంచి వర్మీ కంపోస్ట్ తీసుకొని వచ్చి మన పొలాలకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మన సేంద్రియ వ్యవసాయాన్ని, ఆర్గానిక్ వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. ఇది చూడండి, చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కోసం క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.